అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే చాలామంది యూట్యూబ్‌లో మాకు ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడాను విషెస్ తెలియపరచడం జరిగింది. వారికి కూడా మా తరపు నుంచి థాంక్స్ తెలియపరుచుకుంటున్నాను. చూడండి, నేను ఈ 1990లో నేను నేర్చుకునేటప్పుడు నేను తీసుకున్న సంకల్పం ఏంటయ్యా అంటే, మా గురువుగారు కూడాను ఒక మాట అన్నారు. మీరు నేర్చుకుంటం కాదు, ఎదుటి వాళ్ళకి కూడా నేర్పాలి అనే సంకల్పం మీరు ఎక్కువగా పెట్టుకోండి అన్నారు. అలాగే నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. ఎందుకు రాసుకోమంటున్నానంటే, 1978లో మా గ్రాండ్ ఫాదరు రిటైర్డ్ అయ్యే సమయానికే దాదాపు 15, 20 సంవత్సరాల క్రితమే రామకృష్ణరాయల వాస్తు శాస్త్రం పుస్తకం రాసుంచారు. అది 98లో వారు రిటైర్డ్ అవ్వడం, 1990లో జనవరి 26 నా బర్త్‌డే రోజున ఆ పుస్తకం దొరకడం. దాని మీద నేను చదువుతూ, రీసెర్చ్ చేసుకుంటూ ఈ రోజు వరకు మీ దగ్గరికి రావడం, నిత్య విద్యార్థిగానే ఉన్నా. ఇంకా నేను చేస్తానే ఉన్నా. నేను కొంతమందికి మనసులో పెట్టుకున్న వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నా లగ్నంలో రాహు ఈజ్ ఎ అబ్జర్వేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. రాహు ఈజ్ ఎ అబ్జర్వేషన్. వాడు ఏం తింటున్నాడు? ఏం చేస్తున్నాడు? వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? దీంట్లో ఏముంది? దాంట్లో ఏముంది? అది ఎంతవరకు కరెక్టు? అది సైంటిఫికల్లీగా ప్రూవ్ అవుతుందా? లేదా? రేపొద్దున్న నేర్పడానికి మనకి ఇది ఖనాఖండగా జరుగుద్ది అని చెప్పడానికి అనేది కొంచెం నాకు ఒక సాక్ష్యం అనేది ఉండాలిగా. లేకుండా మనం చెప్పలేం గదా! ఇది జరుగుద్ది, ఇది జరగదు అని. మన దాంట్లోనే చాలా మందికి నేను వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, అలాగే లగ్నము, నక్షత్రం చెప్పినప్పుడు, ప్లానెటరీ పొజిషన్ చెప్పగానే, ఫలానాది అయిందా? ఫలానాది ఇలా ఉందా? మీకిలాగా దెబ్బలు తగిలినాయా? లేపోతే ఇదా? అని కొన్ని సూచనలు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రాక్టికల్‌గా నేను చూసాను కాబట్టి, అది మీకు కొంచెం విచిత్రంగా, వింతగా, అబ్బా! ఇంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నారండి? నేను చూడడం బట్టే నేను చెప్తున్నాను. లేతే చెప్పలేనుగా. చెప్పలేను. సో, అలాగే మీరు రాసుకుంటం వల్ల వచ్చే లాభం ఏంటంటే, ప్రతి పాయింటు ఈ జన్మలో మీరు చదువుతున్నారు. మీరు రాస్తున్నారు. మీ పిల్లలు చదవాలని గ్యారంటీ ఏం లేదు. ఆ బుక్కు మీ పిల్లల దగ్గరుందనుకోండి, మీ మనవడు చదవచ్చేమోగా. లేదా ముని మనవడు చదవచ్చేమోగా. సో, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ అలా పెట్టండి. ఆ బుక్కు మీరు కాపోతే మీ మనవడో, లేదా మీ కూతురు బిడ్డో ఎవరో ఒకళ్ళు చదువుతారు. చదవకుండా ఉండరు. ఎందుకంటే, వాళ్ళ జాతకంలో కూడా ఇదే ఉంటది. ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఉంటేనే ఈ పుస్తకాలు బయట పడతాయి. లేతే పడవు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా చూస్తారుగా. అవునా? కాబట్టి మీరు రాసింది జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. అది పెట్టుకుంటం వల్ల ఏంటయ్యా అంటే, ఈజీగా అర్థమవుతది. లేతే అర్థం కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, బాగా గమనించాల. పరాశర మహర్షి దగ్గర కూడాను మీలాంటి శిష్యులే ఉండేవోళ్ళు. ఉండి వాళ్ళేమడిగారంటే, "అయ్యా! మీరు మాకు నేర్పుతున్నారు. రేపు రాబోయే కాలంలో ప్రిడిక్షను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు. కానీ నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న జ్యోతిష్యుడు కూడాను ఈజీగా ప్రిడిక్షన్ చెప్పగలిగే విధి విధానాల్లో ఉండేటట్టుగా సూక్ష్మంగా, సూక్ష్మదర్శిని విధానంలో ఏమైనా ఉంటే చెప్పండి" అని అడిగారు. పరాశర మహర్షి మళ్ళీ భగవంతుడిని ధ్యానం చేయడం, ఆ భగవంతుడు సూక్ష్మాది సూక్ష్మం ఇంక దీన్ని దాటి ఇంక లేదు. దీన్ని దాటి ఇంకా ఏమీ లేదు. అనేదేం చెప్పారంటే,
అష్టక వర్గు, భిన్న అష్టక వర్గు, అది దాటి ఇంకేం లేదు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. దాంట్లో ఏమని చెప్తారంటే గవ్వల జ్యోతిష్యం అంటారు. గవ్వలేస్తారు, తమలపాకు, పళ్ళు, మీరు వచ్చిన సమయం, వచ్చిన డేటు, వచ్చిన వారం, దీని మీద కొంత జోస్యం అనేది ఉంది. కానీ వాటికంటే యాక్యురేటెడ్ గా వచ్చేది ఏమన్నా ఉంది అంటే కరెక్ట్ గా ప్రశ్న జ్యోతిష్యంలో కూడాను భిన్న అష్టక వర్గు వేయొచ్చు. భిన్న అష్టక వర్గు వేయొచ్చు. అదేంటంటే అది బయట దాన్ని ఏమంటారంటే సూక్ష్మదర్శిని. ఇప్పుడు డాక్టర్స్ మన బ్లడ్ లో రెడ్ సెల్స్, వైట్ సెల్స్ చూసేది ఉంటది కదా, అది సూక్ష్మదర్శిని. ఆ విధంగా చూసేది ఏదంటే అష్టక వర్గు, భిన్న అష్టక వర్గు. సో నేను మీకు చాలా సార్లు చెప్తాను, నేను చెప్పి ఉన్నాను కూడాను. పాత వాళ్ళకి చెప్పాను, కొత్త వాళ్ళకి కూడా చెప్పాను. ప్రతి గ్రహము 360 డిగ్రీలు దాని యొక్క కాంతి పుంజాలు, దాని యొక్క దృష్టి ఉంటుంది అని చెప్పా. ఆ 360 డిగ్రీలు అంటారేంటి, మీకు చేతస్థమా? పరాశర మహర్షి 7 దృష్టి, కొన్ని విశేష దృష్టిలే చెప్పారు కదా అని మీరు అనుకుంటారు. కానీ అదే పరాశర మహర్షి భిన్న అష్టక వర్గు, అష్టక వర్గు అని చెప్పారు. దాన్ని తర్వాత ఇంకా లేదు. అదే సూక్ష్మం. ఆ సూక్ష్మంలో కూడాను గొప్ప గొప్ప ప్రిడిక్షన్స్ ఉన్నాయి. భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గులో కూడాను మంచి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. అంటే గ్రహము తన యొక్క బలం, తన సొంత హౌస్ లో ఉండి కూడాను బలం కోల్పోయి ఉంటది. ఆ సంగతి మీకు తెలియదుగా, తెలుసా? దాంట్లో బలం కోల్పోయి ఉంటది. సొంత ఇంట్లో 2 బిందువులే ఇచ్చి ఉంటది, కానీ శత్రుక్షేత్రంలో 5 బిందువులు ఇచ్చి ఉంటది. మళ్ళీ ఇక్కడ దీన్ని ఏ విధంగా డిఫరెన్స్ మనం కనిపెట్టగలం? కనిపెట్టలేం. సో అది కూడాను నేను చెప్పేది ప్రతి పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, జ్యోతిష శాస్త్రంలో బాగా గమనించాలి. ఎవరు చెప్పినా కూడాను 6, 8, 12 భావాలు, దీనికి మించింది ఏదైనా చెప్తారా? ఇంకేమైనా ఉన్నాయా? 6, 8, 12 భావాల కంటే మించి ఇంకేమైనా ఉన్నాయా ఇబ్బంది కలిగించేయి? మీకు ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. 6, 8, 12 తర్వాత ఇంకేమైనా బలమైంది, ఈ స్థానం దుస్థానం సార్ అని చెప్పేది ఏదైనా ఉందా? 3 సార్. 3 కంటే బలమైంది ఉందండి. 7 సార్, కంటే బలమైంది సప్తమాది. సార్ 7 సార్, సప్తమాధిపతి. లేదు, దానికంటే బలమైంది ఉంది. ఇక్కడ 11 సార్, 11. 11th హౌస్. ఇక్కడ చూడండి, కామ త్రికోణాలు, కామ త్రికోణాలు 3, 7, 11, 3, 7, 11, 11 వెరీ 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 డేంజరస్. ఈ డేంజరస్ ఏంటయ్యా అంటే, మీకు తెలిసినంత మట్టికి ఫుల్ఫిల్మెంట్ డిజైర్స్ అంటాం, అవునా? ఈ ఫుల్ఫిల్మెంట్ డిజైర్స్ దేనికి సంబంధించినవి? కోరిక తీరడం. ఏ కోరిక? ఏ కోరిక? మెటీరియలిస్టిక్ డిజైర్స్. సో దీంట్లో మీరు అనుకునేటట్టు కోరిక అనేది కూడాను సంతానం. సంతానం లేని వాళ్ళు కూడాను సంతానం గురించి అడుగుతారా అడగరా భగవంతుడికి? సరే, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా డబ్బులు సంపాదించారు, కింద నుంచి పైకి వచ్చారు, బాగా కోట్లు సంపాదించారు, కానీ వాళ్ళ కోరిక ఒక పుత్ర సంతానం కావాలని కోరుకున్నారు. భగవంతుడేమో నేను ఇవ్వను పో అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే గుళ్ళు గోపురాలు వాళ్ళు వీళ్ళు కింద మీద చేసి భగవంతుడికి ఇబ్బంది కలిగించి లాస్ట్కి ఒక పురుష సంతానం కన్నారు. కన్నా తర్వాత ఇప్పుడు ఆ పిల్లాడు
వీళ్ళలాగా కష్టపడాలని కోరుకుంటారా లేకపోతే సుఖపడాలని కోరుకుంటారా? ఏమండి? సుఖపడాలనే కోరుకుంటారు. ఎవరైనా ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడు, అవునా? ఈ సుఖం అనే పదానికి అర్థం ఏంటి? సుఖం అనే పదానికి అర్థం కంఫర్ట్స్, ఏ కంఫర్ట్స్? ఏ కంఫర్ట్స్? ఇప్పుడు ఫుడ్, లగ్జరియస్ గా ఉండే కంఫర్టా? ఇప్పుడు చెప్పే సూక్ష్మం బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. శిశువు పుట్టిన 4 సంవత్సరాల లోపు మరణం జరిగితే ఒక రిజల్ట్, 4 సంవత్సరాలు దాటి మరణం సంభవిస్తే ఒక రిజల్ట్, 8 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాల లోపు మరణిస్తే మరొక రిజల్ట్. టోటల్ గా పిల్లాడు బాగుండాలని వాడికి అష్టైశ్వర్యాలు వాడి చేతికిస్తే వాడు తాగి తందనాలాడి అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పాల్గొని మంచిగా పంట వచ్చింది అన్న సమయంలో భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? కడుపు కోత భరించడం చాలా కష్టం. మరి మీరు చేసిన కర్మలకి మీరు అనుభవించాలా వద్దా? ఎదుటోడి డబ్బులు లాక్కుంటాం, మీరు ఎంజాయ్ చేయడం కరెక్టేనా? మరి వాడి కడుపు కోత ఏంటి పరిస్థితి? అయ్యా మీరు అధికారి, నాకు తినటానికి తిండి లేదు, లేకపోతే నాకు పెన్షన్ ఇవ్వండి, లేకపోతే ఏదో గవర్నమెంట్ తరపున నాకు ఏదో ఇల్లు వచ్చింది ఆ ఇల్లు ఇవ్వండి, లేకపోతే ఫలానా ఆయన దోరాగా నాకు అది ఇప్పించండి అని అంటే మీరు లంచం తీసుకుని జానెడు పొట్టను పోషించుకోవటం కోసం లంచం తీసుకుని మెట్లుగా కట్టలు కట్టుకుని ఉంచుకున్నది మీ పిల్లాడు ఏం చేస్తాడు? మీ పిల్లాడికి అన్ఎథికల్ యాక్టివిటీస్ భగవంతుడు ఇస్తాడు. నీ కోరిక సిద్ధించడం కోసం కొడుకునిస్తే ఆ కొడుకుని యుక్త వయసులో తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎంతమంది పాపాలు ఒడగొట్టుకుంటే వస్తుంది? రెండోది, కొడుకుని ఇస్తావా సస్తావా అని భగవంతుడిని ప్రాధేయపడితే అంగవైకల్యం ఇస్తాడు. జీవితాంతకాలం మీ పరిస్థితి ఏంటి? అందరం మనం అనుకుంటాం 11వ భావం చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. ఎస్, మంచిదే. మళ్ళీ పరాశర మహర్షి మంచిదని ఎందుకు చెప్పాడు, ఎందుకు చెడ్డదని అంటున్నాడు అనే దాని మీద మనం వే ఆఫ్ థింకింగ్ చేయాల. అది చేయకుండా భగవంతుడు ఇస్తున్నాడని ఓకే ఇనప చీపురు వేసుకుని ఉడిశామనుకోండి, ఇటువంటి కర్మలే వస్తాయి. మనం అనుకుంటాం ఈ రోజు గడిచిపోయింది, ఈ రోజు నగ కొనుక్కున్నాం, ఈ రోజు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నాం, ఈ రోజు ఇన్ని ఎకరాలు ఆక్యుపై చేశాం, ఇలా 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 ఎంతని ఉంటది. లాస్ట్కి మీ పిల్లాన్ని ఏం చేస్తాడంటే భగవంతుడు చక్కగా మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మాయి తీసుకెళ్ళిపోద్ది, ఇంకా మీ బతుకు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పాడేయడమే. వృద్ధాశ్రమంలో వేసేయడమే. చాలా మంది జ్యోతిష్యులు కూడా చెప్తా ఉంటారు 12వ భావంలో కేతు ఉంటే ఆ జన్మ ఆఖరి జన్మ అని అంటారు కదా, నిజమేనా అని క్వశ్చన్ కూడా నాకు వేశారు. ఎస్, నిజమే. కేతు 12లో ఎందుకున్నాడు? ఆ స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది మీకు?
ప్రతిదీ మీరు ఆలోచన చేయాలి. ఈ గ్రహం ఇక్కడ ఉంది, నా యొక్క నాటల్ చాట్లో ఎందుకుంది, అది ఏం చెప్తుంది మనకి, మనం ఏం చేయమంటుంది, ఏం చేస్తే ఈ జన్మ సార్థకం అవుతుంది అని చెప్తుంది అనే దాని మీద ఆలోచన చేయాల. మనం ఏం చేస్తాం, అవకాశం ఉండదు, ఫస్ట్ తినడానికి తిండి ఉండదు, తర్వాత ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఓడవడం మొదలెడతాం. భగవంతుడు కూడాను జీవితాన్ని ఆ విధంగానే ఊడ్చేస్తాడు. ఓకేనా? సో కామ త్రికోణాల్లో 11th ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్. ఇక మోక్ష త్రికోణాల్లో బలమైంది, దీనికి మించింది అంటే మొత్తం రాశి చక్రములో న్యాచురల్ జోడియాక్ లో దీనికంటే అంటే మోక్ష త్రికోణాల్లో దీనికంటే మించిన బలం కలిగింది లేదు అనేది ఏమన్నా ఉందా? ఈ 3 భావాల్లో ఏది బలమైంది? 12th. ఏమండి 12th? Yes, sir. ఇంకా ఎవరైనా? అష్టమం. అష్టమమా? ఇది ఎలాగుందంటే మగపిల్లాడు కాకపోతే ఆడపిల్ల, ఆడపిల్ల కాకపోతే మగపిల్లాడు, అంతేనా? 8th ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్మెంట్. మీరు కావాలంటే న్యాచురల్ జోడియాక్ లో చూడండి, 8వ భావానికి 2 గ్రహాలు రూల్ చేస్తాయి. 8th భావానికి కుజువత్ కేతు, అష్టమ భావానికి 11వ భావానికి శనివత్ రాహు. పాయింట్ క్యాచ్ చేయాలి. అవునా? 2 గ్రహాలేనా? ఈ 8th అనేది ఎలా పనిచేస్తుందంటే కష్టాలు, కన్నీళ్లు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలే మాట్లాడాను. 12వ భావం ఇంకా మాట్లాడాల. నేను మాట్లాడానా? మాట్లాడాల. అదే 8th భావంలో అదృష్టం కూడా ఉంది. అదే 8th భావంలో మీరు చేస్తున్న పాప కృత్యాల నుండి మార్పు చెందడం కూడా ఉంది. మీరు చేస్తున్న అన్ఎథికల్ యాక్టివిటీస్ ని విడిచిపెట్టి మార్పు చెంది మంచి భావంతో మంచి మార్గంలో నడవాలన్నా కూడా 8th భావమే ఉంది. సో ఇక్కడ ఏంటంటే 2 డిఫరెన్స్లు మాత్రం మీరు బాగా కనిపెట్టాలి. అందుకని 8th భావంలో స్పిరిచువల్ అనేది కూడా ఉంది. కేతు ఈజ్ ఏ స్పిరిచువల్ కారక, బాగా గమనించాలి. కాబట్టి ఈ భావాలు కొంచెం మనం జాగ్రత్తగా వచ్చిన జాతకుడికి, బాబు ఈ భావాల్ని మనం యాక్టివేషన్ చేయించుకొని మనం ఈ విధంగా మారితేనే మన జీవితం నిలబడుద్ది. 4 మనస్సు, 8 మార్పు చెందితేనే 12. ఇవి 2 మార్పు చెందకపోతే ఫైనల్ డిసిషన్ కూడా 12. దొరికింది కదా అని ఊడిచేద్దాం, తినేద్దాం, పక్కనోడికి తెలియదులే, నవీన్ కళ్ళు మూసుకుని ఉన్నాడులే, ఆయన జేబులో డబ్బులు దొబ్బేద్దాంలే, లేకపోతే చెన్నారెడ్డి అసలు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు పెట్టించేద్దాంలే అనుకుంటే పెట్టించేస్తే ఏమొస్తుందండి? 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, మహా అంటే 100 కోట్లు లేదా 1000 కోట్లు వస్తుంది. కానీ తినటానికి నోరు ఉండదు. బాగా గమనించాలా. కద్దరు బట్టలు వేసుకుని తిరగడమే తప్ప తినటానికి మీకు నోరు ఉండదు. గట్టిగా తింటే జీర్ణం అవదు, ఇష్టపడి తింటే షుగరు, బీపీ, ఏంటి కిడ్నీస్ ఫెయిల్యూరు. అంత అవసరమా? సో నేను ఇది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక రోగం వస్తుంది,
మీరు ఇబ్బంది పడుతున్నారంటే కారణం ఏంటంటే మీరు యుక్త వయసులో తీసుకున్న నిర్ణయాల మూలంగానే వస్తాయి, లేకపోతే రావు. అందుకనే అన్ని నేను చాలాసార్లు చెప్పాను మీకు కూడాను, 1, 5, 9 భావాల కంటే అతి ముఖ్యమైనవి, అతి బలమైనవి, అతి అద్భుతమైనవి మీరు బ్రతికినంత కాలం అద్భుతం. మీరు ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి భగవంతుడి సన్నిధికి వెళ్ళినా కూడాను మహా అద్భుతం. దట్ ఈస్ 4, 8, 12. 4, 8, 12ని పట్టుకుని ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. లేకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే. ఇంకోటి కూడా చెప్తాను, ముఖ్యమైన విషయం. మీరందరూ 8వ భావాన్ని మీరు యాక్టివేషన్ లో చేసుకుని ఉన్నారు గత 3-4 నెలల నుంచి. ఎందుకంటే 8వ భావంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ వోకల్ సైన్స్ ఉంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి సాధించి దీంట్లో కూడా మార్పులు ఉంటాయండి. ఉన్నవాడి దగ్గర ఒక విధంగా, లేని వాడి దగ్గర మరొక విధంగా ఉండాల. ఇక్కడ ఉన్నవాడికి లాగానే లేనోడికి కూడా చేస్తే ఆ 8th రివర్స్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాగే మీకు భిన్నాష్టక వరకు సర్వాష్టకు వచ్చినప్పుడు దాంట్లోనే వాస్తు కాంబినేషన్ ఉంటుంది. అలాగే సహజంగా మన పుస్తకాల్లో శుభార్గళం, పాపార్గళం అనేది 2 విధాలుగానే చెప్పారు. ఇంకా గ్రహాలకి పాపార్గళం వస్తే ఆ గ్రహానికి మనం ఏం చేయాలి, శుభార్గళం వస్తూ ఉన్న గ్రహాన్ని మరొక గ్రహము ఓవర్టేక్ చేసి దాన్ని ఆపుతున్న గ్రహాన్ని మనం ఏం చేస్తే మనకి శుభం చేకూరుతుంది, ఆ భావాలు ఏంటి, ఆ భావాల్ని మనం ఏ విధంగా యాక్టివేషన్లోకి తీసుకోవాలి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం నిత్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హిందువులు వచ్చారనుకోండి, పూజలు పునస్కారాలు చెప్తాం. కానీ ముస్లిం వస్తే, ఒక క్రిస్టియన్ వస్తే, ఎప్పుడైతే మీరు ధర్మబుద్ధితో ఉంటారో వీళ్ళిద్దరు కంపల్సరీ వస్తారండి మీ దగ్గరికి, రాకుండా ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, రాకుండా ఉండరు, ఓకేనా? కాబట్టి వాళ్ళకు మనం ఏ విధంగా చెప్పాలి ఏంటా అంటే, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టరమ్మంటే కొట్టొస్తాడా సాహిబ్ గారు వెళ్ళి? చెప్పండి. క్రిస్టియన్ వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి మనం చేసుకునే మన రెమెడీస్ ని మనం ఏం చేస్తామంటే, అంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా, రెమెడీస్ గా నిత్యం వాళ్ళు పని చేస్తున్నట్టుగానే ఉండాలి. దాంట్లో ఆ రెమెడీలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. చేసుకుంటూ ఉంటేనే ఆ భావము, ఆ భావాధిపతి వాటికి సంబంధించిన వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే దేర్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఏదో పని జరిగిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలి కాబట్టి 100 టెంకాయలు కొట్టేస్తే సరిపోద్దంటే రాదండి, రాదు. ఫస్ట్ మీ అబ్బాయిని గుడికి వెళ్ళమని చెప్పాలా. ఫస్ట్ నువ్వు గుడికెళ్ళి పూజ చేసుకునిరా అంటే అది నిత్యం వెళ్తూ ఉండాలా. వెళ్తూ ఉంటేనే ఆ భావము, ఆ గ్రహాన్ని మనం యాక్టివేషన్ చేసినట్టు. అది తీరా వచ్చిన తర్వాత ఈయన ఏంటి, చలికాలంలో మనం ఏం చేస్తాం, వెచ్చగా పడుకోవడానికి దుప్పటి, అవునా, దుప్పటి వేసుకుంటాం, ఏది రగ్గు కప్పుకుంటాం. ఇంకా నిద్ర లెగుస్తామండి మనం 4ంటికి? చెన్నారెడ్డి గారు, వేడిగా ఉంటే లెగుస్తామా? లేదు సార్. ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే లెగ్గలమా? లేదు సార్. 1990వ సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చలికాలంలో రగ్గు కప్పుకోకూడదు, ఎండాకాలంలో ఫ్యాన్ దగ్గర పడుకోకూడదు. ఇవి 2 ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలకు లెగిసి చదివితేనే మనకి
బ్రెయిన్ కి బాగా పనిచేస్తుంది. చల్లని నీళ్ళ స్నానం చేస్తేనే మనకి బ్లడ్ స్పీడ్ గా పరిగెత్తడం వలన మనకి పెరాలసిస్ రాదు. తర్వాత మన ఒంట్లో ఉన్న బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరుగుద్ది. అందుకని అయ్యప్ప భక్తులు ఎన్నింటికి స్నానం చేస్తారండి? 4ంటికి. ఆ మళ్ళీ మీరు ఎప్పుడు లెగిసి చేస్తారు? 7ంటికి, 8ంటికి, 9ంటికి. 7ంటికి సూర్యుడు ఉదయించిన తర్వాత మీరు పూజలు చేసినా వేస్టే, నమాజ్ చదివినా వేస్టే, చర్చికి వెళ్ళినా వేస్టే. అర్థమైందా? దేవతా స్నానము 3 గంటల తర్వాత సూర్యుడు ఉదయించక ముందలే అయిపోవాలి. మనోళ్ళు అంటారు ఇదేంటండి తెల్లవారుజామున చేయరు కదండి, ఈయన సాయిబు గారు కాబట్టి అలా చెప్తున్నాడండి. అంటే మళ్ళీ అయ్యప్ప భక్తులు ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు సాయిబులా? ప్రతీది భక్తి అనేది పెట్టింది ఏంటంటే మానవుడంటే ప్రీతికరమైన జీవి భగవంతుడికి. తన స్వహస్తాలతో చేసిన జీవి తన ఆరోగ్యంగా ఉండడం కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. అవి చేయడం వల్ల వ్యాయామం జరిగి తన ఆరోగ్యంగా ఉంటాడనే భావంతో పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? ఫుల్గా ఏసీ పెట్టుకుంటున్నాం, ఎండాకాలంలో లెగుద్దాంలే లేదేపటికి తెల్లారిపోయింది. 4ంటికి బెల్లు కొడతానే ఉంది, అలారం కొడతానే ఉంది, ఆ ముసుగు తన్ని ఉన్నాంగా రగ్గులోంచి మనం బయటికి రాలేం. అందుకనే రగ్గును దూరంగా పెట్టండి, ఏసీ తగ్గించేసేయండి. ఎప్పుడైతే ఇవి రెండిటిని కంట్రోల్ చేస్తారో ఖచ్చితంగా మీరు చెప్పే ప్రిడిక్షన్ 100కి 100% అవుతుంది. ఓకేనండి? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి పాయింట్ రాసుకుంటారనేదే నా ఆశ. మీరు రేపొద్దున 10 మందికి చెప్పాలన్నా కూడాను ఈజీగా చెప్పడానికి ఆ బుక్ ఉండడం వలన నలుగురికి పనికొస్తుందనే ఉద్దేశం మీదే ఈరోజు మీతో మాట్లాడడం జరిగింది. ఓకేనా? కృషితో నాస్తి దుర్భిక్షం. దయచేసి నేను చెప్పేది శాస్త్రంలో లేని విషయం నేను ఎప్పుడూ చెప్పను, బాగా గుర్తుపెట్టుకోండి. అది లేకుండా నేను చెప్పను అసలు. గురువుగారు అమ్మా నేను రాసుకుంటున్నానండి నోట్స్ మీరు చెప్పిందంతా. తప్పనిసరిగా రాసుకుంటాం వల్లనే మీకు ఈజీగా ఉంటది. మీ దగ్గర చార్ట్స్ తెచ్చుకోండి, మీ ఫ్రెండ్స్ చార్ట్స్ తెచ్చుకోండి, వాళ్ళ పిల్లల చార్ట్స్ తెచ్చుకోండి, మీ నైబర్స్ దగ్గర ఉన్న చార్ట్స్ తీసుకురండి, మొత్తం రాసుకోండి. ఈ రోజు ఏం జరుగుతుంది, వీడేం తిన్నాడు, వీడి యొక్క యాక్టివిటీ ఎలా ఉంటది ఏంటి అనేది. దాంట్లో మీకు సింపుల్ గా ఒకటే చెప్తాను చూడండి. కుజుడు లగ్నాన్ని చూసిన వ్యక్తి బాగా గమనించాల. లగ్నాన్ని కుజుడు చూస్తే కండ పుష్టి కలిగిన వ్యక్తి, అలాగే యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటది. ఆయనకి యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటది. ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండడం, అలాగే స్పోర్ట్స్ లో, తర్వాత రన్నింగ్ లో, వెయిట్ లిఫ్టింగ్ లో ఎక్కువగా ఎక్సర్సైజ్ బాడీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఇంకా డెప్త్కి వెళ్ళిపోదాము అని చూస్తే ఆ గ్రహముతో ఏ గ్రహాలు సంబంధం పెట్టుకున్నాయో చూస్తే వాటి యొక్క యాక్టివిటీస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలా. మనం సహజంగా మన వాళ్ళు చెప్తా ఉంటారు కుజ దోషం ఉంది, 12లో ఉంది, 2లో ఉంది, 4లో ఉంది, 8లో ఉంది, ఇవి అంటాడు. సో ఇక్కడ ఏంటంటే మార్స్ యొక్క యాంగ్జైటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజ దోషం అంటే ఉంది కాదనట్లేదు, కానీ వాళ్ళని మనం పొద్దున్నే లేచి పూజకి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే డబ్బు గల్లా వాళ్ళు, చేయవలసిన అవసరం లేదు, భగవంతుడు ఇచ్చాడు.
పేదోడైతే వెళ్తాడు, ధనికుడు ఎలాగ వెళ్తాడు? వెళ్ళడు. ఇప్పుడున్న ఈ మోడ్రన్ జీవితంలో అదే ఉంది. ఓకేనా? కాబట్టి దయచేసి మీ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడాను నేను చెప్పే విధి విధానాల ద్వారాగా కొన్ని మహాదశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు లేకపోయినా కూడాను కొన్ని ఫలితాలు మారిపోతా ఉంటాయి. అది మీరు గమనించాలా. అది ఎలా తెలుస్తుంది అంటే ఈ శుభార్గళం పాపార్గళం ని బట్టే అవి యాక్టివిటీస్ మారిపోతాయి. ఈ రోజే ఎందుకు జరిగింది, ఇప్పుడే ఎందుకు జరిగింది, ఇలాగే ఎందుకు జరిగింది అనే కూడా మనం ఈ శుభార్గళం పాపార్గళానికి సంబంధించిన దాంట్లో మనం తెలుసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు లింక్ కట్ అవుతుంది, మళ్ళీ లింక్ పెడతాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ లోనే ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.